India's first animal stem cell biobank inaugurated at Hyderabad. సో భారతదేశంలో మొట్టమొదటి ఎనిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్ వచ్చేసి ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది? హైదరాబాద్. సో ఇట్ కమ్స్ అండర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇండియాస్ ఫస్ట్ ఎనిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్ ఇనాగరేటెడ్ ఎట్ Hyderabad. So let us discuss in detail. So Union Minister of State for Science and Technology Jitendra Singh inaugurated India's first animal stem cell biobank. Keyword వచ్చేసి animal stem cell biobank at National Institute of Animal Biotechnology, that is NIAB, Hyderabad. So NIAB is under Department of Biotechnologies, Biotechnology Research Innovation Council, that is BRIC. So the biobank will store, so what is the purpose? It store high quality stem cells from various animal species and supply cost effective cultural media to veterinary clinics, research bodies and industry. So ఇదేంటి అంటే స్టోర్ చేస్తుంది, ఎనిమల్ స్టెమ్ సెల్స్ని స్టోర్ చేస్తుంది. సో ఇండియాకు సంబంధించిన ఫస్ట్ ఎనిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్ వచ్చేసి హైదరాబాద్లో లాంచ్ చేయడం చేస్తాం. సో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీలో భారతదేశపు మొట్టమొదటి ఎనిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్ను ప్రారంభించారు. ఎన్ఐఏబి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ యొక్క బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ కింద ఉంది. బయోబ్యాంక్ వివిధ జంతు జాతుల నుండి అధిక నాణ్యత స్టెమ్ సెల్లను నిల్వ చేస్తుంది మరియు వెటర్నరీ క్లినిక్లు, పరిశోధనా సంస్థలు మరియు పరిశ్రమలకు ఖర్చుతో కూడుకున్న కల్చరల్ మీడియాను సరఫరా చేస్తుంది. సో మనకేంటి అంటే ఇక్కడ స్టోరేజ్ ఆఫ్ ఎనిమల్ స్టెమ్ సెల్స్, తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కూడా ఉపయోగపడుతుంది. సో ఇండియాకు సంబంధించి ఫస్ట్ ఎనిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్ని ఎక్కడ లాంచ్ చేయడం జరిగిందంటే హైదరాబాద్.